హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. డైలీ లాగే ఈ రోజు కూడా మనము చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫిబ్రవరి 14వ తారీఖున రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటివరకు అద్భుతమైన కలెక్షన్స్లో అయితే దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. స్పెషల్గా ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ రావడంతో పాటు నార్త్ ఆడియన్స్ ఈ సినిమాకి అయితే బ్రహ్మరథం అయితే పట్టడం జరుగుతున్నది. ఏదైతే ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతమైన నటన పండించాడని చెప్పి చాలామంది సెలబ్రిటీలు అయితే అతనికి అభినందనలు తెలపడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ఈ సినిమాని చూడడానికి ప్రేక్షకులు థియేటర్లోకి వెళ్ళడం జరుగుతుందో వాళ్ళైతే వచ్చేటప్పుడు ఎమోషనల్గా ఫీల్ అయితే కావడం జరుగుతుంది. సో వాళ్ళు ఆ పాత్రకైతే అంతగా కనెక్ట్ అయితే కావడం జరిగింది. సో ఇలాంటి సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయకపోవడం అనేది చిన్న మిస్టేక్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా ఈ సినిమాని హిందీలో ఒక లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. సో చాలామంది తెలుగు వాళ్ళు అయితే ఈ సినిమాని చూడడానికి అయితే ఇష్టపడుతున్నారు. బేసిక్గా నేను కూడా ఈ సినిమాని చూడాలనుకుంటున్నాను. కాకపోతే బాలీవుడ్ సినిమాలు నేను ఎక్కువగా చూడను, కానీ చావా మూవీని చూడాలనుంది. కానీ ఈ సినిమా నేనున్న ఏరియాలో అవైలబుల్ లేదు. కనీసం హిందీలో ఉన్న వెళ్ళి చూడాలనిపిస్తుంది, కానీ సినిమా అయితే అవైలబుల్లో లేదు. సో అంతలా అయితే సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ అయితే ట్విట్టర్లో రావడం జరుగుతుంది. ఆ సీన్స్ని చూసినప్పుడు ఆ పాత్రలో సంభాజీ మహారాజ్ పాత్రలో ఎవరైతే విక్కీ కౌశల్ నటించడం జరిగిందో అద్భుతమైన నటన అయితే అతను కనబడడం జరిగింది. విక్కీ కౌశల్ కెరియర్లో ఇలాంటి పాత్ర అతను మళ్ళీ చేస్తాడో లేదో తెలియదు, కానీ అతని కెరియర్లోనే ఈ సినిమా అనేది ఒక మైల్ స్టోన్ సినిమాగా అయితే నిలిచిపోవడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం లేట్ చేయకుండా చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ గారు, రష్మిక మందాన, రాకేష్ ఖన్నా గారు ప్రధాన పాత్రలో నటించిన చావా సినిమా రిలీజ్ మొదటి రోజు నుంచి అద్భుతమైన కలెక్షన్స్ అయితే దూసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 33,10,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 121,43,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. అలాగే 4వ రోజు ఈ సినిమా దాదాపు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 24,35,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే 5వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 22,75,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం అలాగే ఈ రోజు ఛత్రపతి శివాజీ జయంతి కాబట్టి మార్నింగ్ షోస్ నుంచి మంచి గ్రోత్ అయితే కలెక్షన్స్ రావడం జరిగింది. ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా చావా సినిమా ఈ రోజు దాదాపు 26,45,00,000 రూపాయల ఎస్టిమేటెడ్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఈ సినిమా చావా సినిమా మొదటి 6 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 194,98,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 238,47,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఈ సినిమాకు ఇండియాలో ప్రేక్షకులు ఎంత మంచి ప్రేమను చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఈ సినిమా మొదటి 6 రోజుల్లో దాదాపు 40,91,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ గారు నటించిన చావా సినిమా మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 278,38,00,000 రూపాయలని వసూలు చేయడం జరుగుతుంది. బేసిక్గా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ 130 కోట్లు, కానీ ఈ సినిమా రిలీజ్కి ముందే దాదాపు 200 కోట్ల బిజినెస్ చేయడం జరిగింది. 70 కోట్ల లాభాల్లోకి అయితే రిలీజ్కి ముందే ఈ సినిమా రావడం జరిగింది. అలాగే సినిమా రిలీజ్ అయిన తర్వాత మొదటి 6 రోజుల్లోనే ఈ సినిమా దాదాపు 278,38,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ వీక్ బాలీవుడ్లో ఎలాంటి పెద్ద సినిమా లేదు కాబట్టి ఈ సినిమా రానున్న రోజుల్లో 500 కోట్ల క్లబ్లోకి అయితే ఈజీగా అయితే అడుగు పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా లాంగ్ రన్లో 700 నుంచి 800 కోట్ల క్లబ్లోకి అడుగు పెట్టాలని చెప్పి మనం కోరుకుందాం. చావా సినిమా అనడం కంటే కూడా ఇది మన మూలాలను, మన ధర్మాలను, మన చరిత్రను తెలిపి ఒక చరిత్ర పటం అని చెప్పి మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మన చరిత్రను తెలియజేసే సినిమాలు ఇకపైన కూడా చాలా రావాలని చెప్పి కోరుకుందాం. సో ఈ సినిమా హిందీతో పాటు మిగతా అన్ని లాంగ్వేజ్లో కూడా రిలీజ్ అయితే బాగుండేది. ఇదనమాట చావా మూవీకి సంబంధించిన 6 రోజుల కలెక్షన్స్. అలాగే బేసిక్గా నేను కలెక్షన్ వీడియో చెప్తుంటాను కాబట్టి నిన్న మా ఫ్రెండ్ ఈ చావా మూవీకి సంబంధించిన కలెక్షన్ చూసి నాకు ఒక డౌట్ అయితే అడగడం జరిగింది. చావా మూవీకి సంబంధించిన కొన్ని వీడియోస్ అతను కూడా చూడడం జరిగిందంట. చావా మూవీ హిందీలో రిలీజ్ అయింది కాబట్టి దీన్ని విక్కీ కౌశల్ అయితే నటించడం జరిగింది. ఒకవేళ ఈ సినిమా తెలుగులో తీసుంటే నీకు ఏ హీరో తీస్తే బాగుండేది అని చెప్పి అతనైతే నన్ను అడగడం జరిగింది. నా మైండ్లో ఈ క్వశ్చన్ అడగానే నాకు ఒక్క హీరో అయితే గుర్తుకు రావడం జరిగింది. సో ఇక్కడ ఫేవరెటిజం కాదు, ఏం కాదు, నాకు రామ్ చరణ్ గారు అయితే ఈ పాత్రకి అయితే కరెక్ట్ అని సెట్ అవుతారని చెప్పి గుర్తుకు రావడం జరిగింది. ఇంకా త్రిబుల్ ఆర్ సినిమాలో ఏదైతే శ్రీరాముని పాత్రలో రామ్ చరణ్ గారు అయితే కనిపించడం జరిగిందో, సో సంభాజీ క్యారెక్టర్లో కూడా ఏదైతే సంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో కూడా రామ్ చరణ్ గారు అయితే కరెక్ట్ సెట్ అవుతారని చెప్పి నా పర్సనల్ ఒపీనియన్ నాకైతే అనిపించడం జరిగింది. సో ఈ పాత్రలో ఏదైతే విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్ పాత్ర చేయడం జరిగిందో ఆ పాత్రలో మీకు మన తెలుగులో ఒకవేళ ఈ సినిమా జరుగుంటే ఏ హీరో చేస్తే బాగుండేదని మీరు ఒక్కసారి అయితే కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఇదనమాట ఈరోజు చావా మూవీకి సంబంధించిన 6 రోజుల కలెక్షన్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో వీడియో మీకు నచ్చుంటే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే, జై భవానీ, జై శివాజీ.